బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. మోడీ గారు ఆ మధ్య జమినీ ఎన్నికలు చేద్దామని చెప్పారు. కానీ అపోజిషన్ వాళ్ళు జమినీ ఎన్నికలు చేయకూడదని భారతదేశంలో ఉన్న అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పారు. కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమినీ ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని ముందు పట్టుబట్టారు. మరి మోడీ గారు జమినీ ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం 42% బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను. ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు. ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు 42% బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు. నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నాను. నేను అది అమలు చేసినప్పుడు 42% బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేరు అంటే మీకు చిత్తశుద్ధి లేదు, చెయ్యాలని లేదు. మీరు బీసీ చెప్పుకుంటారు, ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీలకి న్యాయం చేయడానికి గొంతెత్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు? మీరు ఏం చేయదలుచుకున్నారు? మీరు బీసీలకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది. బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే, ఆ కుర్చీలో నాయకుడు కూర్చోబెట్టింది బీసీలే. కానీ వాళ్ళు బీసీలు అవమానిస్తున్నారు. దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నాడే చెక్క పట్టిందే అది ఎవరు చేశారు? మన బీసీలు కాదా? అన్నం పెట్టే బీసీలకు అన్నం పెడతారా? ఆలోచించుకోండి మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది, రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీ న్యాయం చేయాలనేసి. ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సింది. లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్టిలో ఎప్పటికీ మీరు విలన్గానే ఉండిపోతారు. మాట్లాడకపోతే విచిత్రం, మాట్లాడితే ముందు వాళ్ళు డే 1 నుంచి అదే చెప్తున్నారు. బీసీల నోటికాడి ముద్ద గుంజుకోవడానికి భారతీయ జనతా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఇది చాలా దారుణం. బీజేపీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 42%లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, బీసీలలో ఎంతమందికి ఏ పర్సెంటేజ్ ఇస్తున్నారని కూడా చెప్పనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వీళ్ళు చెప్పనే లేదు. బండి సంజయ్ గారికి ఎట్లా తెలిసింది ముస్లిమ్స్ ఉన్నారా లేదా అని? ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఇయ్యమంటారు. అల్టిమేట్గా 42% ఆర్డినెన్స్ కానీ 42% బిల్లు కానీ గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర పాస్ చేయాల్సినటువంటి బీజేపీ చేయకుండా తెలంగాణ బీసీలను మోసం చేస్తుందన్న విషయం మళ్ళొకసారి రుజువైంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బీసీలు తెలంగాణ బీసీలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను వేడిచినట్టు చేయని ఒకరినొకరు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించారు. ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి. ఇయ్యాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం, అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం, మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం, దీంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, తప్పకుండా గుర్తుపడతారు వీళ్ళ ప్రయత్నాన్ని. తెలంగాణ జాగృతి మాత్రం సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్తాం. రెండు పార్టీలను కూడా ఎండగడతామని తెలియజేస్తాం.